శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. మాంసాహారం తినడం పుణ్యమా పాపమా అనే విషయం గురించి ఈరోజు ఒక కథ ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జయ శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఒక చెట్టు కింద కూర్చుని వేణువు వాయిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి వెనక దాక్కుంది. ఆ జింక చాలా భయపడుతుండడంతో జింక తలపై నిమురుతూ ఏమైంది, ఎందుకు దాక్కున్నావని అడిగాడు. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడు వచ్చాడు. ఈ జింక నా వేట, దీనిపై పూర్తి అధికారం నాకే ఉంది. నీ దగ్గర ఉన్న జింకను నాకిచ్చేయని వేటగాడు కృష్ణుడితో అన్నాడు. అప్పుడు కృష్ణుడు ప్రతి జీవికి తనమీద తనకే అధికారముంటుంది, మరెవరికీ ఉండదని చెప్పాడు. అప్పుడు ఆ వేటగాడు దీనిని నేను వండుకుని తింటాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపం అవుతుంది. నువ్వు ఈ జింకను చంపి పాపాన్ని మూటగట్టుకోవాలని అనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలియదా అన్నాడు. అప్పుడు వేటగాడు మాంసాహారం పుణ్యమా పాపమా అనే విషయం నాకు అనవసరం. పుణ్య పాపాల గురించి నాకు అనవసరం. మాంసాహారం అనేది ఒక జీవికి తన జీవబంధం నుంచి విముక్తి ఇస్తుంది. నేను ఈ జింకను చంపి దానికి విముక్తి కలిగిస్తున్నాను. ఆ విధంగా చూస్తే నేను పుణ్యం సంపాదించినట్లే అవుతుంది. మరి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావ్? నేను విన్నదాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాల్లో చెప్పారు. రాజులు కూడా వేటకు వెళ్లి జంతువులను చంపుతుంటారు. రాజులే ఇలా చేస్తున్నప్పుడు మాంసాహారం తప్పు ఎలా అవుతుందని వేటగాడు కృష్ణుడిని ప్రశ్నించాడు. మాంసాన్ని వేటగాడు ఎక్కువగా తింటుండడం వల్ల బుద్ధిని కోల్పోయాడని కన్నయ్యకు అర్థమైంది. దాంతో వేటగాడు అడిగిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పకుండా కృష్ణుడు కొంతసేపు మౌనంగా ఉండిపోతాడు. నేను నీకు ఒక కథ చెప్తాను. కథ పూర్తిగా విన్నాక మాంసాహారం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు అని కృష్ణుడు వేటగాడితో అన్నాడు. అప్పుడు వేటగాడు సరే అంటాడు. అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి మగధ రాజ్యంలో కరువు వచ్చింది. దాంతో ఆహారం ఉత్పాదన తగ్గిపోయింది. వెంటనే ఈ సమస్యకు పరిహారం కనిపెట్టకపోతే మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతోంది. దాంతో కరువు ఇంకా పెరిగిపోతుందని మహారాజు బాధపడ్డాడు. ఈ విషయంపై మహారాజు సభలో ఉన్న అందరితో రాజు, కరువు సమస్యను తీర్చడానికి అన్నిటికంటే చవకైన వస్తువు ఏంటి అని అడిగాడు. అప్పుడు మంత్రులంతా ఆలోచనలో పడ్డారు. అన్నం, బంగాళదుంపలులాంటివి పండించాలంటే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినా ప్రకృతి సాయం చేయకపోతే వీటిని పొందడం చాలా కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఏది కూడా చవక అవ్వదు. అప్పుడు సామంతరాజుల్లో ఒక రాజుకి మాంసాహారం గురించి ఆలోచన వచ్చింది. ఎలాగైనా రాజుకు ఈ విషయం చెప్పాలనుకున్నాడు. అప్పుడు అతను రాజుతో అన్నిటికంటే చవకైన ఆహారం మాంసాహారం అవుతుంది. మాంసాహారం అనేది పౌష్టికాహారం అవుతుంది అన్నాడు. అది విన్న మిగతా సామంతరాజులు అంతా సమర్థించారు. కాని మగధ రాజ్యం మహామంత్రి మాత్రం మౌనముగా ఉన్నాడు. అప్పుడు మహారాజు మహామంత్రివైపు చూసి, మీరెందుకు ఏమీ మాట్లాడటం లేదు? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అప్పుడు మహామంత్రి మహారాజా, ఈ విషయాలన్నీ నేను అంగీకరించలేను. మాంసాహారం అన్నిటికంటే చవక పదార్థం అనేది నేను నమ్మను. అయినా కాని ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడతాను అన్నాడు. ఆ రోజు రాత్రి మహామంత్రి సభలో ఉన్న ఉద్దేశంతో చెప్పిన సామంతరాజు ఇంటికి వెళ్లారు. అంతరాత్రి సమయంలో మహామంత్రి తన ఇంటికి రావడం చూసి సామంతుడు భయపడ్డాడు. అతనితో మహామంత్రి ఇలా అన్నాడు. సాయంత్రం సమయంలో మహారాజు జబ్బుపడ్డారు. మహారాజు పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరైనా బలశాలి అయిన రాజు శరీరం మాంసం లభిస్తే మహారాజు జబ్బునయం అవుతుందని రాజవైద్యుడు చెప్పాడు. మీ అంతయోగ్యం కలిగిన రాజు ఇంకెవ్వరులేరు. ఈ విషయంలో మీరు సాయం చేస్తే 1,00,000 స్వర్ణముద్రలు ఇవ్వగలను. అందుకు బదులుగా నేను మీ గుండెను చీల్చి కొంచెం మాంసం తీసుకుంటానని మహామంత్రి చెప్పాడు. అది విని సామంతుడి ముఖం రంగు మారిపోయింది. అసలు జీవించి ఉండకపోతే ఆ 1,00,000 స్వర్ణముద్రలుతో నేనేం చేసుకుంటాను అని ఆలోచించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి తన పెట్టెలో ఉన్న 1,00,000 స్వర్ణముద్రలు తెచ్చి మహామంత్రికి ఇచ్చి మహామంత్రి కాళ్లు పట్టుకున్నాడు. మహామంత్రి, మీ వద్ద ఉన్న 1,00,000 స్వర్ణముద్రలతో పాటు వీటిని కూడా తీసుకుని వేరే సామంతుడి మాంసాన్ని కోరండి, నన్ను మాత్రం వదిలేయండి అన్నాడు. అప్పుడు మహామంత్రికి అంతా అర్థమైపోయింది. అతను సామంతుడికి భయాన్ని, బాధను కలగజేయాలనుకున్నాడు. అందుకే మహామంత్రి ఇలా అన్నాడు. ఓ సామంతరాజా, మీరు చాలా బలంగా పుష్టిగా ఉన్నారు. మీ శరీరం మహారాజు శరీరానికి దగ్గరగా ఉంది. అందుకే రాజవైద్యుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు ఇచ్చే దానం వల్ల మన మహారాజు చావునుంచి బయటపడతాడు. ఇంకా కావాలంటే నా మహామంత్రి పదవి మీకు ఇస్తాను. మీ కర్మచారిగా బాధ్యతలు తీసుకుంటానని మహామంత్రి చెప్పాడు. అది
విన్న సామంతుడు సందిగ్ధంలో పడ్డాడు. అతను శరీరంపై అంగవస్త్రం వేసుకుని చెప్పులు వేసుకుని ఉన్నాడు. వెంటనే మహామంత్రి కాళ్లపై పడ్డాడు. మహామంత్రి, అందుకు నేను యోగ్యుడిని కాను. అసలు ప్రాణాలే లేకపోతే ఏ పదవి ఇచ్చినా నేనేం చేసుకుంటాను. మీకు కావాలంటే నా సర్వస్వం తీసుకోండి, కాని నా ప్రాణమాత్రం తీయకండి. నా భవనాన్ని, నా దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాను. రాత్రికి రాత్రే రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతానని చెప్పి తన గుర్రం వద్దకు పరిగెత్తాడు. అప్పుడు మహామంత్రి, నువ్వు పారిపోతే నీ కుటుంబ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పుడు సామంతుడు, నా ప్రాణం కంటే నాకింకేమీ ఎక్కువ కాదు. అసలు ప్రాణాలే లేకపోతే నేను కుటుంబాన్ని ఏమి చేసుకుంటాను. జీవించి ఉంటే నా జీవితాన్ని సంతోషంగా గడుపుకుంటానని చెప్పి గుర్రం ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు మహామంత్రి గుర్రం యొక్క కళ్ళాన్ని పట్టుకుని, నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. మీరు మీ భవనంలోనే ఉండండి. నేను ఇంకెవరి దగ్గరికైనా వెళ్లి ప్రయత్నిస్తానని చెప్పి మహామంత్రి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. మహామంత్రి అక్కడినుంచి వెళ్ళిపోవడముతో సామంతుడు ఊపిరి పీల్చుకున్నాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. సామంతుడి నిద్ర ఎగిరిపోయింది. స్వర్ణముద్రలను తీసుకుని మహామంత్రి మిగతా సామంతుల వద్దకు వెళ్లి మహారాజు కోసం మాంసం అడిగితే ఎవ్వరూ ఇవ్వడానికి ఒప్పుకోరు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ తిరిగి స్వర్ణముద్రలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక రాత్రిలో కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పోగుచేశాడు. పొద్దు పొడవకముందే తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు సభకు సామంతులు అంతా త్వరగా హాజరయ్యారు. అందరూ మహారాజు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. కాని ఎవ్వరు కూడా మిగతా వారితో ఏమీ మాట్లాడలేదు. అందరూ రాజవైద్యుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కేవలం రాజవైద్యుడి నుంచే మహారాజు ఆరోగ్యం గురించి తెలిసే అవకాశముంది. మహారాజు ఎప్పటివరకు రాజసభకు రారో అప్పటివరకు ఏ ఒక్క సామంతుడిని కూడా రాజసభ నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని మహామంత్రి సైనికులకు ఆదేశించాడు. ఆ తర్వాత కొంత సమయానికి మహారాజు సభలోకి వచ్చారు. మహారాజుకి ఎలాంటి అనారోగ్యం ఉన్నట్లు సామంతులకు అనిపించలేదు. మహామంత్రి తమతో అబద్ధం చెప్పాడని ప్రతి సామంతుడు మనసులో అనుకున్నారు. కాని ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడడంలేదు. అప్పుడు మహామంత్రి వచ్చి మహారాజు ఎదురుగా కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పెట్టాడు. అప్పుడు మహారాజు, ఇన్ని స్వర్ణముద్రలు ఎవరికోసమని అడగ్గా, కేవలం కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది, కాని మాంసం లభించలేదు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని స్వర్ణముద్రలు ఇచ్చారు. మహారాజా, మాంసం ఎంత చవకేందని ఇప్పుడు మీరే వివరించండని మహామంత్రి అన్నాడు. అప్పుడు మహారాజుకి అసలు విషయం అర్థమైంది. వెంటనే ప్రజలకు కష్టపడి వ్యవసాయం చేయమని ఆదేశించాడు. సామంతులు ఇచ్చిన స్వర్ణముద్రలన్నిటినీ ఈ కార్యక్రమం కోసమే ఖర్చు చేశారు. రాజభాండాగారం నుంచి కొంత ధాన్యాన్ని శ్రామికులకు ఇచ్చాడు. శ్రామికులు పౌష్టిక ఆహారాన్ని పండించడం మొదలుపెట్టారు. దాంతో పంటలు బాగా పండి రాజ్యంలో ఉన్న కరువు మొత్తం పోయింది. జీవితం యొక్క విలువను శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా మనకి చెప్పాలనుకున్నాడు. మనకి మన ప్రాణాలమీద ఎంత ప్రేమ ఉంటుందో మిగతా జీవులకు కూడా వాటి ప్రాణాలమీద అంతే ఆశ ఉంటుంది. మనం ఒక జంతువు ప్రాణాలు తీసి వాటికి ముక్తిని ప్రసాదించామని అనుకుంటే అప్పుడు ఒక హంతకుడు చేసిన హత్యలు కూడా సరైనవే అవుతాయి. అప్పుడు హంతకుడు కూడా మనుషుల్ని చంపి వాళ్ల కష్టాల నుంచి విముక్తి ప్రసాదించాడనే చెప్పుకుంటాడు. మనమే ఏ జీవుల్ని అయితే చంపుకుని తింటున్నామో వాటికి వాటి ప్రాణాలను కాపాడుకునే అవకాశం కూడా లభించడం లేదు. ఇలా జీవుల్ని చంపితే వచ్చే పాపం కేవలం ఒక్క జన్మలోనే కాదు, అది జన్మజన్మలకి కూడా వర్తిస్తుంది. ఇదంతా విన్న వేటగాడికి బుద్ధొచ్చింది. ప్రాణం తీయడం కంటే ప్రాణాలు కాపాడటమే నిజమైన గొప్పతనం అని తెలుసుకున్నాడు. వేటగాడు కృష్ణుడికి నమస్కారం పెట్టి తన జీవితకాలంలో ఇంకా ఏ జీవికి కష్టం కలిగించనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.